తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సింహవాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇవాళ రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహన సేవలో భక్తులకు దర్శనం ఉన్నారు. బ్రహ్మోత్సవాలపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ తిరుమల నుంచి అందిస్తారు. ప్రసాద్, ఎలా ఉంది అక్కడ? తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నేడు 3వ రోజు జరుగుతుంది. ప్రస్తుతం తిరువీధుల్లో సింహవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. గత 2 రోజులుగా దాదాపు 3 వాహనాల్లో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు నేడు సింహవాహనంలో యోగ నరసింహస్వామి అవతారంలో భక్తులకి దర్శనమిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ తిరువీధుల్లో ప్రారంభమైన ఊరేగింపు ప్రస్తుతం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకునింది. స్వామివారికి ఆలయం ముందు కర్పూర నీరాజనాలు అందిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు లైవ్లో కూడా స్వామివారికి సింహవాహన సేవలో అర్చకులు ఎంతో భక్తితో స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించి ఆ హారతిని కూడా ఇక్కడున్న భక్తులందరూ కూడా చూపిస్తున్న పరిస్థితి ఉంది. సింహవాహన సేవ దాదాపు 7 గంటల నుంచి 9 గంటల వరకు తిరువీధుల్లో ఊరేగింపుగా జరుగుతుంది. దాదాపు 2 గంటల పాటు జరిగే ఊరేగింపులో పెద్ద ఎత్తున భక్తులు కూడా స్వామివారిని దర్శించుకుని పునీతులవుతారు. ఇప్పటికే తిరువీధుల్లో గత 2 రోజులుగా తక్కువగా ఉన్న భక్తుల రద్దీ నేడు కాస్త పెరిగింది. ప్రస్తుతం మరో 2 రోజుల్లో బ్రహ్మోత్సవాలు 5వ రోజు 8వ తేదీన శ్రీవారికి అత్యంత ముఖ్యమైన గరుడి సేవ కూడా జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీటీడీ అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం శ్రీవారి ఆలయం ముందు నుంచి కూడా కర్పూర నిరాజనాలు అందుకున్న స్వామివారు ఇదే విధంగా ముందుకెళ్తూ దక్షిణమాడ వీధుల నుంచి అదేవిధంగా ఆలయ ప్రదక్షిణగా ఊరేగింపుగా వెళ్తూ వస్తుంటారు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈరోజు రాత్రి ముత్యపు పందిరి వాహనంలో స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు. సింహవాహన సేవల యొక్క ముఖ్య ఉద్దేశం జంతువుల్లో అత్యంత బలమైంది సింహంగా వస్తారు. స్వామివారి 4వ అవతారం సింహావతారం కాబట్టి బలానికి భక్తిలో అంత బలం ఉండాలనేసి ఈ వాహనం యొక్క సూచిస్తుందనేసి కూడా అర్చకులు చెప్తున్న పరిస్థితి ఉంది. తిరుమలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు వీక్షించడానికి దేశ విదేశాల నుంచి కూడా భక్తులు భారీగా వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 4 మాడ వీధుల్లో తోపులాట్లు జరగకుండా గ్యాలరీల నిర్మాణం ఏర్పాటు చేసి ఒక క్రమ పద్ధతిలో అక్కడి నుంచి భక్తుల్ని లోపలికి అనుమతిస్తున్నారు. ఈ సందర్భంగా పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ ప్రస్తుతం ఆలయం ముందర నుంచి కూడా సింహవాహనం కదులుతూ ముందుకు వెళ్తుంది. ఇక్కడ వాహన సేవ ముందు కూడా ఇక్కడ సిబ్బంది ఇక్కడ ఎలాంటి సంఘటనలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే విధంగా 2 గంటల పాటు జరిగే ఈ వాహన సేవ తిరువీధుల్లో పూర్తి చేసుకుని తిరిగి వాహన మండపానికి చేరుకుంటుంది. అక్కడ స్వామివారిని పూర్తిగా అలంకారం అంతా తీసిన తర్వాత ముత్యపు పందిరి వాహనానికి ఏర్పాట్లు పూర్తి చేస్తారు. ఈరోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో ముత్యపు పందిరి వాహనంలో స్వామివారి భక్తులకి దర్శనం ఇవ్వనున్నారు. అదేవిధంగా భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పెరుగుతున్నారు కాబట్టి టీటీడీ అధికారులు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేయాల్సిన అవసరం ఉంది. హరి రైట్, ఓకే ప్రసాద్.